ఏమమ్మా ఏం జాను ఇక్కడ వచ్చినావు? తోటలే పోయింటి మమ్మ, నువ్వు కనపడితే వత్తి ఇటుకి. ఓనా బాగుండావా? బాగున్నామమ్మా. రా కూర్చుందాం రా. చాన్నాళ్ళకి వచ్చినావు, కొంచెంసేపు మాట్లాడదాం. ఏం జాను విశేషాలు? ఏముంటాయమ్మా, సెలవులు అయిపోతాండాయి, ఇంకా ఎండాకాలం సెలవులు. ఏం బాధగా లేదా? ఏం బాధ మామ, కొట్టాలని కప్పే బాధే లేదు, నాకేం బాధ. స్కూల్ ఓపెన్ అయితే నేను బాగా చదువుకోవాలా. చదువుతావు. నువ్వెంత వరకు చదువుకున్నావు మామ? నేనా 10th పాసు, ఇంటర్ ఫెయిల్. ఇనేకెంత బాగుంది మామ. అయినా 10th బాగానే పాస్ అయినావు మామ, బాగానే రాసినట్లున్నావు. నా ముందరోడు బాగా రాసినాడు. అప్పుడే అనుకున్నా మామ, మా మామకు అంత లేదులే అని. ఇంటర్ నువ్వెందుకు ఫెయిల్ అయినావో నాకు తెలుసు మామ. నీకెట్లా తెలుసు? నీ ముందర రాసిన వ్యక్తి ఫెయిల్ అయినాడు కదా. ఇంటర్ ఫెయిల్ అయినాక ఏం చేసినావు మామ? గొర్రెలేకేసినారు. గొర్రెలు బాగా కాసినావా మామ? బాగా మేపుతా అంటే. మేపుతాంటివో నువ్వు మేపుతాంటివో? నీ కథ ఎవరికి చెప్పేది? మంచి మంచి తగుర్లన్నీ సంతకెత్తుతాంటివంటే. ఎవరు చెప్పిరుబా? అన్ని అమ్మి ఓనర్ అప్పుల్లో పెట్టినావంట. నీకెవరు చెప్పిరమ్మా? మాకన్నీ తెలుస్తాంటాయిలే. బాగా తెలుస్తాయి పాపం. యాడుండేటివి కనుక్కొని వచ్చింటావు. ఎన్నాళ్ళు కాసినావు మామ గొర్రెలు? 1 సంవత్సరం కాసిన. మా ఓనరు యాడు చూసినా అప్పులు చేసినాడు, అందుకు గొర్రెలన్నీ అమ్మేసా, అందుకు ఊరికే అయితే. మీ ఓనర్ వేరే వాళ్ళ గొర్రెలలో జీతం ఉన్నాడు కదా. ఊను, నీకెట్లా తెలుసు? నీ ఏటు పడితే ఎవరైనా జీతం ఉండాల్సిందేదే. మళ్ళా ఏం చేసినావు మామ? పెద్ద ముగ్గులపల్లి నాగప్ప లేదా? నాగప్ప గొర్రెలు లేకపోయినా జీతము. నాగప్ప గొర్రెలకు జీతమా? నాగప్ప జీవితం ఏమైంటుందో. నాగప్ప గొర్రెలకు దొంగతనం కాలేదా మామ? పోతాండా. నీ ఏటు పడితే యాడైనా పోతాయి. ఆడలేదమ్మా, తోడేళ్ళు ఎత్తపోతాండా. 2 కాళ్ళ తోడేన్లా? ఎన్నాళ్ళుంటివి? 10 రోజులే. నాగప్ప వద్దానే. నీ అట్లా వాళ్ళ నాగప్ప ఎంత మందిని చూసింటాడో. తొందరగా కనుక్కున్నాడు, లేదంటే నాగప్ప కూడా మూలకు ముడుక్కుండేవాడు. డ్రిప్ పైపులు, స్ప్రింకర్లు ఎందో కథ ఉందంట కదా మామ, చెప్పు మామ. దాంతో ఏం లేప, ఎవరు చెప్పి నీకు? చెప్పు మామ. బాగుండవమ్మా నువ్వు. ప్లీజ్ ప్లీజ్ మామ. ఇట్లా అడిగితే ఇంక చెప్పాల్సి వస్తుంది. ఏం లేదు, చెప్తా ఇను. ఏం లేదు జాను, నాకు 2 తోటలు ఉన్నాయి కదా. చెరువు ఉబ్బని ఒకటి, నీలాగా నల్లగా ఉంటుంది చూడు గుట్ట కింద ఒకటి కదా. ఎమ్మ అత్తే తెల్లగా ఉంది, బాగా పుట్టుబడి నల్లగా ఉందంట. నగేది చూడు, నీ మాదిరి నల్లగంట పాపం. ఇంకా గుట్ట ఆడైనా నల్లగే ఉండేది. అతి మాట మాట్లాడుతుంది. నేను చెప్పను ఇట్లయితే. చెప్పు మామా. ఇట్లా మాట్లాడితే నేను చెప్పను. ప్లీజ్ మామా. బాబా బంగపోతుంది, మళ్ళా ఏంటంటో చెప్తుంది అన్ని. ఏం లేజాను, నేను గుట్టతా ఉంటినా, కొంత చీకటి పడిందా, 2 వచ్చిరు. అన్న పైపులు ఉన్నాయి, డ్రిప్ పైపులు, స్ప్రింకర్లు తీసుకుంటావా అని అడిగిరా. మీకేడవి అన్న. ఏం లేదన్నా, మా బామర్ది తీసవేయండా మళ్ళా కాలువకి, తోటలో బామర్దికి తోట ఉందంట, పంట పెట్టుకొని ఇచ్చినాడంట వీళ్ళకి. తీసుకుపోండి అంటే వస్తా అన్నారు. ఆటోకి వేసుకొని ఆటో చెడిపోయింది. ఇంకేం చేసేది? ఆ పైపులు అవన్నీ అటు దించినాడంటే ఆటో వాడు వేరే ఆటో కట్టుకొని టౌన్కి వేస్తున్నాడు, చెడిపోయేది సరిచేపించుకుంటే ధర్మారానికి. వీళ్ళు ఇవన్నీ ఎత్తబోలేమన్నా, మాకు కూడా పని లేదు, ఇవి కూడా కొంచెం పాత పని అయ్యి ఇంక మాకు వద్దు, తీసుకుంటాం తీసుకోన్నా అని అండ్రి. అగ్గవు చిక్కుతాయని తీసుకుందాం అనుకుంటే. ఎంతకు తీసుకోండి మామా? 20,000కి. అబ్బా ఏం తెలివైనోడివి మామ, బాగా కొట్టినావు. నేను కూడా అట్లే అనుకుంటే, నా తెలివి తెల్లారింది. అప్పుడు నేను కూడా ఇట్లే అనుకొని బాగా వేసేసినాను రా అనుకుంటే, మళ్ళా తెలిసే కథ. ఏమైంది మామ? కాదు మామ, పాత దాంట్లోకి 20,000 పెట్టినావా? చాలా పాతగా లేవు, బాగుండాయి. వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి మొబ్బులో పాతమని చెప్పి వేసేస్తే సలీసుగా వేసినాను అనుకుంటే, కానీ మళ్ళా తెలిసా. ఏమైంది మామ? ఆ పైపులు అన్ని తోటలే వేయమని వాళ్ళకి 20,000 కట్టినా. అయినా అంత లెక్క ఆడిది మామ, ఏంటికి తీసావేంటివి తోటలేకి? ఇప్పుడు ఒకటి సామెత ఉంది, అదృష్టం ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయని. దరిద్రం ఉన్నప్పుడు కూడా అన్నీ కలిసి వస్తాయి. ఎట్లా జరిగిందంటే, నా తావు లెక్క ఏంటికి తీసుకుపోతావు చెప్పు? తోటలేక ముబ్బులు అంత లెక్క. వాడు పుల్లప్పగాడు ఉందిలే, మా ఇంటి పక్కన పుల్లప్ప ఉన్నాడే, వాడొచ్చా, మామా నేను పెళ్లికి పోతాను, లెక్క 20 ఇల్సింటే ఇచ్చిపోయినాడు 20,000,
నీ తావు అట్లే పెట్టుకోమమ్మా, మొబ్బులో అక్కడ దొంగతనాలు జరుగుతాయి, రోడ్డు అట్లాది కాదు, పెట్టుకో పద్దన్నే తీసుకుంటాను అని ఇచ్చి పాయనమ్మ నా దరిద్రానికి. ఉం. కరెక్ట్ వాళ్ళు అదే టైంకి అవి తెచ్చిరి. ఉం. పో లెక్క కడితే తీసుకుంటే సలీసుకి పన్నేయాలని, ఈయనకి పద్దన్నే ఈచులే అని. ఏ ఇరా పలక పాయరా కొంప అన్నట్లు బాయ్ నా పని అంతా. ఏమైంది మామ? అసలు సంగతి ఇప్పుడే ఉంది, చెప్తా ఇను. అగ్గావు కేసినావు నీసం మెంబాయా? ఏంది బాయ, అసలు విషయం చెప్తే ఇప్పుడు నవ్వుతావు నువ్వే. నా సొమ్ము నేనే కొన్నా. నీ సొమ్ము నువ్వే కొన్నావా? ఇదేంది మామ? ఇంకా అదే కదా కథ, చెప్తా ఇను. ఆ తోటలో ఉన్నాయే ఆడ చెరువు ఒబ్బన, దాంట్లో పైపులు ఇవన్నీ ఎత్తుకొని వచ్చి స్ప్రింక్లర్లు అన్నీ నాకే అమ్మినారు నావే. నీ స్ప్రింక్లర్లు పైపులు నువ్వెట్లా కొనుక్కుంటివి మామ? అంత మొబ్బుగా ఏంటికుంటివి? మొబ్బులో వేసారు నా కొడుకులు, ఏం చేసేది. మొబ్బులో గబ్బు పట్టించినారు కదా మామ నిన్ని. చూతివా కర్మ ఎట్లా వెంటాడుతుందో? ఏం కర్మ, నేనేం చేసినా? నువ్వు మీ ఓనర్ల గొర్రెలు దొంగతనం చేసి అమ్మి మోసం చేసినావు వాళ్ళని. ఇప్పుడు నువ్వు మోసపోయినావు. కర్మ ఎట్లా వెంటాడుతుందో చూడు మామా. నిజమే జాను, అప్పటి నుంచి నేను అట్లా పనులు చేయలే జాను. ఇంకా బాగా బుద్ధి వచ్చింది. వాళ్ళు ఎవరో దొరకలేదా మామా? వేరే తోటలో దొంగతనం చేస్తున్నారు, సిక్కినారు నా కొడుకులు. దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందేదే మామా. వాళ్ళు దొరికేది ఎట్లన్నాయా, మళ్ళా నాకే ఊనం తెచ్చినారు నా కొడుకులు. మళ్ళా ఏం చేసినారు? ఏం చేసినారని చిన్నగా అంటావా? ఆడ దొరికినారు కదా, వాళ్ళ తోటలు అన్ని దొంగతనం చేసింటారు కదా, అవన్నీ పోయిండేటివన్నీ యాడుండాయరా అని వాళ్ళని కొట్టినారు. వాళ్ళని అడిగితే నా కొడుకులు ఏం చెప్పచ్చు జాను, అవి కూడా నాకే అమ్మినారని చెప్పినారు జాను. ఏమి కర్మ చేసినావు మామా? ఇంకే అట్లగానే ఉంది నా కథ. ఏమి నా కొడుకులో వాళ్ళు. మళ్ళీ ఏం చేసిరు మామా? నేను కొనుక్కోలేదు అని చెప్పలేదా నువ్వు? చెప్పినా నమ్ముతారా వాళ్ళు? గతంలో మనం చేసిండే పనులు అట్లుంటాయి, అందుకే మంచిగా ఉండాల మామా. కర్మే అంటాడుతుంది నన్ను, నేను కొనలే చేయలే చూడు ఏందో. మళ్ళా లాస్ట్ కి ఏం చేసిరు మామా? ఏం చేసిరు, పంచాయతీ పెట్టి 20,000 తప్పేసిరి, 20,000 కట్టిట్టి. నువ్వు కొనుక్కోనప్పుడు నువ్వెందుకు కట్టితివు మామా? నేను ఇదే మాట అన్నా, వాళ్ళు కేసు పెడతామన్నారు. నేను ఏం చేసేది, ఇది దీంతోనే పోతుంది జాను, 20,000తోనే వెళ్ళిపోతుంది. కేసు అది ఇది అన్నారు అనుకో, మళ్ళీ యాడ వాళ్ళు చేసింటారే దొంగతనాలు, యాడ చేసినట్టువి నా మీద చెప్తే నేనే ఆ ఊరికి పోయేది. అందుకే ఇక్కడ ఈ తెగిపోనని చెప్పి కట్టి ఇంకేం చేసేకైతుంది. బాగా జరిగింది మామా. అత్తేమనలేదా మామా? ఏమి అనలా. ఎవరికి చెప్పేది నీ కథలు? తెడ్డు కట్టి తిప్పేసి నరికింటుంది. నాకే చెప్పేది, నీ కథ నాకు తెలియదు అనుకోంటివా? వాళ్ళని అడగకూడదా నన్నేంటికి ఇట్లా ఇరికిచ్చినారని? వాళ్ళ ఊరికి పోయినా జాను అడుగుదామని, ఏంటికిరా ఇట్లా పని చేసినారు, నావి నాకే అమ్మి మళ్ళీ వేరేటి కూడా నా మీదకి వేసినారు అని అడిగేకపోయినా. మర్యాదగా నా లెక్క కడితే సరిపా, బాగుండదు, ఫస్ట్ ఇయ్యండి పోయి అని చెప్పినా. మరి ఏమన్రి మామా? ఏమంటారు జాను, మర్యాదగా ఇటు నుంచి పోతే సరిపా, లేకుంటే వేరేటి చేసిండేటివన్నీ ఇంకా నీ మీద చెప్తామన్నారు జాను. ఏం చేస్తావు, ఇంకా భయపడి వచ్చేసి పోతే పోకోనిలే అని. నీకు బాగా బుద్ధి వచ్చింది. చెడబకురా చెడేవు అంటారు కదా, ఆ విషయంలో నీకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకా దాంట్లో ఏం కానీ అవన్నీ డిస్పెక్ట్ ఇంకెప్పుడెప్పుడు జరిగిండేటివి. మీరు ఇండ్లు కడతాడారని మేం బేల్దార్లు కడతా ఉండేది. స్థలం ఎంత ఉంది? కొలితే తెలుస్తుంది. ఎన్ని సెంట్లు? మేము సెంటు వాడం. ఓ నీకు మొక్కుతాపా, ఫస్ట్ ఇటు నుంచి పోతే సరిపా, నా మానాన్ని నేను బండి మీద కూర్చోండి ఊరికే గోర్లు గిల్లుకుంటా. అయ్యో ఇట్లా తయారైనావు. బా పొద్దుపోతాందిలే మామా. నీకు పొద్దు పోతాంది, నాకు పానం పోతాంది. ఫస్ట్ పాప నువ్వు ఇటు నుంచి పోయొస్తాలే స్వామి నీతో యాడ. పో అన్నిటివన్నీ అని మళ్ళీ పోయొత్తాలా స్వామి అంట. నా తలకాయలు తినేకొస్తుంది బాబా.